హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి క్విక్ రివిజన్లో భాగంగా జనరల్ సైన్స్ 1000 ఇంపార్టెంట్ బిట్స్ పార్ట్ వైజ్గా తెలుసుకుందాం. 301 1 కిలోవాట్ సామర్థ్యం ఎన్ని వాట్లకు సమానం? జవాబు 1000 వాట్లు. నెక్స్ట్, చీమ కాటు వేసినప్పుడు నొప్పిని తగ్గించడానికి దేనిని పూస్తారు? జవాబు కాలమైన్ లోషన్ లేదా వంట సోడా ద్రావణం. నెక్స్ట్, మానవ శరీరంలో ఏ అవయవాన్ని రక్తనిధి అని పిలుస్తారు? జవాబు ప్లీహం. నెక్స్ట్, కటక సూత్రం ఏమిటి? జవాబు 1/F = 1/V - 1/U. నెక్స్ట్, కఠిన జలంలో సబ్బు కంటే డిటర్జెంట్లు బాగా పనిచేయడానికి కారణం ఏమిటి? జవాబు డిటర్జెంట్లు కాల్షియం, మెగ్నీషియం అయాన్లతో అవక్షేపాన్ని ఏర్పరచవు. నెక్స్ట్, మానవ రక్తంలో తెల్ల రక్త కణాల ప్రధాన విధి ఏమిటి? జవాబు వ్యాధి నిరోధకతను పెంచడం. నెక్స్ట్, ధ్వని తీవ్రత దేనిపై ఆధారపడి ఉంటుంది? జవాబు కంపన పరిమితి. నెక్స్ట్, గాజును కోయడానికి దేనిని ఉపయోగిస్తారు? జవాబు వజ్రం. నెక్స్ట్, వానపాము ఏ అవయవం ద్వారా శ్వాసిస్తుంది? జవాబు తడి చర్మం. నెక్స్ట్, ప్రొజెక్టైల్ గమనంలో గరిష్ట వ్యాప్తిని సాధించడానికి ఏ కోణంలో విసరాలి? జవాబు 45 డిగ్రీలు. నెక్స్ట్, అగ్నిమాపక యంత్రాలలో విడుదలయ్యే వాయువు ఏది? జవాబు కార్బన్ డయాక్సైడ్. నెక్స్ట్, శ్వాసక్రియ అనేది ఏ రకమైన చర్య? జవాబు ఉష్ణమోచక చర్య. నెక్స్ట్, భూమి యొక్క గురుత్వ త్వరణం G విలువ ఎక్కడ గరిష్టంగా ఉంటుంది? జవాబు ధృవాల వద్ద. నెక్స్ట్, క్విక్ లైమ్ యొక్క రసాయన నామం ఏమిటి? జవాబు కాల్షియం ఆక్సైడ్. నెక్స్ట్, మానవ శరీరంలో ప్రోటీన్ల జీర్ణక్రియ ఎక్కడ ప్రారంభమవుతుంది? జవాబు జీర్ణాశయం. నెక్స్ట్, సోలార్ కుక్కర్లలో లోపల భాగానికి ఏ రంగు పూస్తారు? జవాబు నలుపు రంగు. నెక్స్ట్, నైట్రోజన్ స్థిరీకరణలో సహాయపడే బ్యాక్టీరియా ఏది? జవాబు రైజోబియం. నెక్స్ట్, ఒక వస్తువు స్థిరవేగంతో వృత్తాకార మార్గంలో తిరుగుతున్నప్పుడు దాని త్వరణం దిశ ఎలా ఉంటుంది? జవాబు కేంద్రం వైపు. నెక్స్ట్, సోడియం లోహాన్ని నీటిలో వేసినప్పుడు ఏ వాయువు విడుదలవుతుంది? జవాబు హైడ్రోజన్. నెక్స్ట్, పిండి పదార్థం ఉనికిని పరీక్షించినప్పుడు అయోడిన్ ఏ రంగులోకి మారుతుంది? జవాబు ముదురు నీలం లేదా నలుపు. నెక్స్ట్, సాధారణ బ్యాటరీలలో ఉపయోగించే ఆమ్లం ఏది? జవాబు సల్ఫ్యూరిక్ ఆమ్లం. నెక్స్ట్, మానవులలో వినికిడి నియంత్రణ మరియు సమాచార విశ్లేషణ మెదడులోని ఏ భాగంలో జరుగుతుంది? జవాబు శంఖలంబిక. నెక్స్ట్, కాంతి ప్రసారానికి యానకం అవసరమా? జవాబు అవసరం లేదు. నెక్స్ట్, గాల్వనైజ్డ్ ఐరన్ మీద ఏ లోహం యొక్క పోత ఉంటుంది? జవాబు జింక్. నెక్స్ట్, జీర్ణక్రియ తర్వాత గ్లూకోజ్ కాలేయంలో ఏ రూపంలో నిల్వ చేయబడుతుంది? జవాబు గ్లైకోజన్. నెక్స్ట్, పెరిస్కోప్లలో ఉపయోగించే దర్పణాలు ఏవి? జవాబు సమతల దర్పణాలు. నెక్స్ట్, కాల్షియం కార్బోనేట్ యొక్క సాధారణ రూపాలు ఏవి? జవాబు సున్నపురాయి, చాక్ మరియు మార్బుల్. నెక్స్ట్, పక్షుల అధ్యయనాన్ని ఏమంటారు? జవాబు ఆర్నిథాలజీ. నెక్స్ట్, ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి స్థలం మారితే మారుతుందా? జవాబు మారదు, స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్, రసాయన సమీకరణాన్ని సమతుల్యం చేయడం ఏ నియమంపై ఆధారపడి ఉంటుంది? జవాబు ద్రవ్య నిత్యత్వ నియమం. నెక్స్ట్, రక్తం గడ్డకట్టడానికి సహాయపడే విటమిన్ ఏది? జవాబు విటమిన్ K. నెక్స్ట్, వాహనాల రేడియేటర్లలో కూలెంట్గా నీటిని ఉపయోగించడానికి కారణం ఏమిటి? జవాబు నీటికి విశిష్టోష్ణం చాలా ఎక్కువ. నెక్స్ట్, సిలికాన్ కార్బన్ డయాక్సైడ్ను సాధారణంగా ఏమంటారు? జవాబు కార్బోరండం. నెక్స్ట్, మానవ శరీరంలో క్రొవ్వులను జీర్ణం చేయడంలో సహాయపడే ఎంజైమ్ ఏది? జవాబు లైఫేజ్. నెక్స్ట్, ఏ రకమైన తరంగాలను ఉపయోగించి సోనార్ వ్యవస్థ పనిచేస్తుంది? జవాబు అతిధ్వనులు. నెక్స్ట్, హైడ్రోజన్ పరమాణువు యొక్క కేంద్రకంలో ఎన్ని న్యూట్రాన్లు ఉంటాయి? జవాబు 0. నెక్స్ట్, మొక్కల కణాలలో వ్యర్థ పదార్థాలు ఎక్కడ నిల్వ చేయబడతాయి? జవాబు రిక్తికలు. నెక్స్ట్, విద్యుత్ బల్బు పగిలినప్పుడు పెద్ద శబ్దం రావడానికి కారణం ఏమిటి?
జవాబు లోపల ఉన్న శూన్య ప్రదేశంలోకి గాలి వేగంగా దూసుకుపోవడం వల్ల. నెక్స్ట్ పండ్ల రసాలు పాడవకుండా నిల్వ చేయడానికి ఏ రసాయనాన్ని ఉపయోగిస్తారు? జవాబు సోడియం బెంజోయేట్. నెక్స్ట్ ఇన్సులిన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జవాబు ఫ్రెడరిక్ బాంటింగ్. నెక్స్ట్ విద్యుత్ వాహకత అత్యధికంగా గల లోహం ఏది? జవాబు వెండి. నెక్స్ట్ ద్రాక్ష పండ్లలో ఉండే ముఖ్యమైన ఆమ్లం ఏది? జవాబు టార్టారిక్ ఆమ్లం. నెక్స్ట్ పురుషులలో ఉండే లైంగిక క్రోమోజోమ్ల జత ఏది? జవాబు XY. నెక్స్ట్ రాకెట్లలో ద్రవ ఆక్సిజన్ యొక్క విధి ఏమిటి? జవాబు ఆక్సీకరణిగా పనిచేసి ఇంధనం మండడానికి సహాయపడటం. నెక్స్ట్ ఎలక్ట్రోలైసిస్ నియమాలను ప్రతిపాదించినది ఎవరు? జవాబు మైకెల్ ఫారడే. నెక్స్ట్ మానవ గుండెలోని ఏ గది శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని పంపుతుంది? జవాబు ఎడమ జఠరిక. నెక్స్ట్ దర్పణ సూత్రం ఏమిటి? జవాబు 1/F = 1/V + 1/U. నెక్స్ట్ ఉత్ప్రేరకం రసాయన చర్యలో ఏం చేస్తుంది? జవాబు చర్య వేగాన్ని మారుస్తుంది. నెక్స్ట్ గాయిటర్ వ్యాధి ఏ మూలకం లోపం వల్ల వస్తుంది? జవాబు అయోడిన్. నెక్స్ట్ భూకంప తరంగాలను నమోదు చేయడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? జవాబు సిస్మోగ్రాఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.